నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. వివిధ శాఖల అధికారులతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లపై సమీక్ష. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం, రేపూరు గ్రామాల్లో వైభవంగా హనుమాన్ జయంతోత్సవాలు. పల్లకిపై గ్రామ పురవీధుల్లో విహరించిన స్వామివారు. ఒంగోలులో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న ఎస్పీ గరుడ్ సుమిత్. ఈసీ ఉత్తర్వుల ప్రకారం 3 అంచెల భద్రత ఏర్పాటు. గూడూరులో వైభవంగా హనుమాన్ జయంతోత్సవాలు. శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో ఒంటె వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జేఎన్టీయూలో వివిధ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జేఎన్టీయూ వీసీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్లో పలు హనుమాన్ ఆలయాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంద్రపాలెం గ్రామంలోని మార్కెట్ వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం, మెరక వీధి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, రేపూరు గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులు, సింధూరంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేరక వీధి ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో స్వామివారు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.25% పోలింగ్ పర్సెంటేజ్ వచ్చిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒంగోలు పార్లమెంట్ కౌంటింగ్ జరుగుతుందని, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కొక్క అసెంబ్లీకి 14 టేబుల్స్ చొప్పున 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఒంగోలు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేకంగా 40 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు
బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈసీ ఉత్తర్వుల ప్రకారం కౌంటింగ్ కేంద్రాల్లో 3 అంచెల భద్రత, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలియజేశారు. మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అధిక ఓటర్ టర్న్అవుట్ జరిగిన జిల్లాగా తేలింది. 87.24% ఓటర్ టర్న్అవుట్స్ జరిగింది. దాంట్లో దర్శి నియోజకవర్గంలో 90.5% ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే. ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు 4th జూన్ కౌంటింగ్కు మనం రెడీ అవుతున్నాము. ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్ అట్లా ఏర్పాటు చేశాము. రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యుయెన్సీస్ ఇంక్లూడింగ్ సంతనూతులపాడు సెగ్మెంట్ ఆఫ్ బాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్లో ఈవీఎంస్ కౌంటింగ్ ఒక పార్టు, సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్, అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్, ఈ 3 ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్కి ఉంటున్న ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈటీబీబీఎస్ అన్నీ కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ అనదర్ 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఆఫ్ పార్లమెంట్ సెగ్మెంట్స్, 8 పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈవీఎం హాల్స్లో 14 టేబుల్, 7 టేబుల్ ఒక రోలో, అనదర్ రోలో ఒక 7 టేబుల్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో 4 టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం సెపరేట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక టేబుల్ ఈటీపీఎస్, ఈ ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ అండ్ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు కలిపి ఒక టేబుల్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ టేబుల్కి కావాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారు అండ్ ఒక ఏఆర్ఓ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి టేబుల్లో ఉండడం జరుగుతుంది. ఈ 3 రోజు అంటే 3rd అండ్ 4th అండ్ 5th మార్నింగ్ వరకు ఆ ఏరియాలో రైస్ కాలేజీలో ప్లస్ ఎంటైర్ జిల్లాలో 144 ప్రకటన చేశాము. అది మాత్రం కాకుండా ఈ 3 రోజు డ్రై డే అంటే లిక్కర్ బ్యాన్ కూడా ఎంటైర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. జరగబోయే కౌంటింగ్ డే రైస్ కాలేజ్ టంగుటూరులో ఉన్న దానికోసం ప్రకాశం పోలీస్ తరపు నుంచి అన్ని సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్, 4 డిఎస్పీలు, ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్, తమిళనాడు పోలీసు, ఏపీఎస్పీ, డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు 1000 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కింగ్ ప్లస్ ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే 16లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే మన రైస్ కాలేజ్ తరపున ఉన్నది మేము డైవర్ట్ చేసి నెక్స్ట్ క్యారేజ్ వేలో 2-way ట్రాఫిక్ నడిపిస్తున్నాము. దానికోసం నేషనల్ హైవే అథారిటీస్, డిటీసీ, పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే దానికోసం కూడా మేము ముందుగానే జాగ్రత్తగా తీసుకొని మెకానిక్తో పాటు 3 రిపేర్ టీమ్స్, దాని తర్వాత 3 క్రేన్లు కూడా ముందుగానే వ్యాంటేజ్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది. సో లాస్ట్లో అందరికీ ప్రజలకి నాది ఒకటే అపీల్, సెక్షన్ 144 సిఆర్పిసి మొత్తం ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల ఎలాంటి ప్లేస్లో, మెయిన్ జంక్షన్లో, మెయిన్ రోడ్లో, మార్కెట్లో ఎక్కడ కూడా గుంపుగా తిరగడం చేయకూడదు. ఎక్కడ కూడా వచ్చి ర్యాలీగా మోటార్ సైకిల్, బైక్లు తీసుకొని అందరూ కలిపి వెళ్ళి అల్లర్లు కూడా అలాంటివి చేయకూడదు. తిరుపతి జిల్లాలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతోత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామివారు విశేష అలంకరణలో ఒంటె వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో ఒంటె వాహనంపై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రాకార ఉత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.